గ్రాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్, థ్యాంక్స్ గివింగ్ ఇస్ డిఫరెంట్. తేడా ఏంటంటారు? గ్రాటిట్యూడ్ ఈస్ ఫ్రమ్ ద హార్ట్. ఓకే. థ్యాంక్స్ గివింగ్ ఈస్ లైక్ బికాస్ దే డేట్ విటల్. థ్యాంక్స్ గివింగ్ లో మెటీరియలిస్టిక్ థింగ్ విల్ బి దేర్. గ్రాటిట్యూడ్ కమ్స్ ఇన్వాలంటరీగా, మనకు దాంట్లో అంటే సింక్ అయిపోతాం. అంటే ఇప్పుడు ఒకటి ఏదైనా ఇచ్చారనుకోండి, విల్ సే థ్యాంక్స్ కదండి. అది నిలబెట్టుకునే ప్రయత్నం చేసాం అనుకోండి, వాళ్ళ మీద ఇంకా అలాంటి ఇంప్రెషన్ తో ఉన్నాం అనుకోండి. అంటే ఈ రెండిట్లో ఏది బెటర్ అంటున్నారు మీరు? బెస్ట్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్, ఎస్, నో డౌట్. గ్రాటిట్యూడ్కి సంస్కృతంలో తెలుగు పదం కృతజ్ఞత. థ్యాంక్స్ గివింగ్ తెలుగు పదం ధన్యవాదములు. కరెక్టే కదండి. అంతే, అదే ధన్యవాదములు అంటే నువ్వు నాకు చేసిన దానికి నేను నీకు మళ్ళీ తిరిగి ఏదో నమస్కారం పెడతాను. ఎస్. కృతజ్ఞత అంటే నీ చేత ఇవ్వబడిన దాన్ని నేను తెలుసుకుని, కృత అంటే చేయబడినది, జ్ఞా అంటే తెలుసుకున్నది, టా అంటే తిరిగి ఇవ్వబడుతున్నదండి. సముద్ర వసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఉదయం లేచిన వెంటనే కాలుని నేల మీద మోపే ముందు, ఓ నేల తల్లి నీకు నమస్కారం అని చెప్పడంలా. సో ఇది గ్రాటిట్యూడ్ అనేది ఉండడం ద్వారా అది సూర్యుడికి కావచ్చు, లేదా నీటికి కావచ్చు, వాయువుకి కావచ్చు, దేనికైనా. అసలు పొద్దున లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే గోవింద, ప్రభాతే కరదర్శనం. అసలు ఆ చేయి చూసుకొని చేస్తుంటే ఆ ఫీల్ డిఫరెంట్ గా ఉంటుంది. లేస్తూనే కళ్ళు తెరిచామా, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ షుడ్ బి డన్. కృతజ్ఞతకి ప్రేమ అనేది కనెక్ట్ అయితే, అంటే అన్కండిషనల్ లవ్ అంటారు. అంటే కారణం అక్కర్లా, అదంతే, అలానే యాక్సెప్ట్ చేస్తాం. ఆ యాక్సెప్టెన్స్ లో మీరు ఇందాక మాట్లాడినట్టు నిజాలు ఇంకా అబద్ధాలు ఇంకేమైనా ఉండొచ్చు, కానీ సత్యం అయితే మారదు. ఈ కృతజ్ఞత ప్రేమతత్వంతో కూడిన, అన్కండిషనల్ తో కూడిన ఒక గ్రాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ లైక్ ట్రూత్ పాత్. ఇట్ ఈస్ లైక్ హైవే. కూడా ఉన్నతంగానే ఉంటుంది. దాంట్లో ఇంకా అసలు మార్పులు చెరుపులు ఏమి ఉండవు. ఏదైనా యాడ్ అయితే నువ్వేదో నేర్చుకోవాలి, కానీ దాని నుంచి తీసి ఒక పిడికట్ తీసి నేర్చుకోవడమే తప్ప అది అనంతం. అదే భగవత్ తత్వం, అది గాడ్ పార్టికల్. సో ఇప్పుడు బ్రెయిన్ దాని నుంచి ఆలోచనలు రావడం లాంటివి. మన ఆల్ఫా, బీటా, తీటా, గామా రేస్ మనం ఒక బ్రెయిన్ సంబంధించిన స్టేట్స్ చెప్తాం. ఆల్ఫా స్టేట్, బీటా స్టేట్, గామా స్టేట్. జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థలోకి, స్వప్నావస్థ నుంచి సుషుప్తావస్థలోకి, తురియావస్థ. ఇలా దీన్ని మెడిటేషన్ ద్వారా మనం సాధించుకుంటూ ఉంటాం. ధ్యానము, మౌనము, ఈ రెండింటి ద్వారా మనం. మౌనము అంటే మనతో మనం కూడా మాట్లాడుకోకుండా ఉండే స్థితి మౌనం. నోరు మూసేస్తే మౌనం కాదు, లోపల ఒకటి టాక్ జరుగుతూ ఉంటుంది, అది కూడా ఆపేసింది మౌనం. ఆ శూన్య స్థితికి వెళ్ళాలి. ఆ శూన్య స్థితికి వెళ్తే మీకు ఉండేది వేణునాదం తప్ప ఇంకేం ఉండదండి. అది ఓన్లీ అంటే ప్రతి శరీరానికి గర్భస్థపూర్వకంగా బీజాక్షరం ఒక శబ్దంతో ఉంటుంది. సో అంటే స్పేస్ అండ్ మ్యాటర్ కాన్సెప్ట్ లో ఇట్ ఈస్ లైక్ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ క్రియేట్స్ అ సౌండ్. దట్ సౌండ్ యూ కెన్ లిజన్ ఇన్ దట్ స్టేట్. అది ఆల్ఫా స్టేట్ అంటాం కదా. ఆల్ఫా ఈజ్ లైక్ వెరీ సటిల్ స్టేజ్. ఆ సటిల్ స్టేజ్ లో ఉండే ఎనర్జీని తీసుకురాగలిగే ఒక ఏకైక వెహికల్ అనుకోండి ఆ స్టేట్ కిందకి వెళ్తే మన మూలాల్లో నుంచి బయటికి రాగల ఒక అద్భుతమైన, ప్రగాఢమైన, అనంతమైన ఎనర్జీని బయటికి తీసుకొస్తాం మనం. దాన్ని అది మనం నడిపిస్తుంది, మన ద్వారా బయటికి రావాలి. ఆ బయటికి రావడం కోసం హ్యూమన్ బాడీ, అంతే తప్ప నాట్ అపాయింట్ లైక్ ద కంపైనింగ్ స్టేజ్ ఆఫ్ వాట్ యు సీ ఇన్ ద డే. నీ ఆ ఎనర్జీ, ఆ నాలెడ్జ్ మీద ఎంత నువ్వు వర్క్ చేయగలుగుతున్నావు. యూ షుడ్ బి అన్ యాంకర్ ఫర్ దట్. యాంకరింగ్ అంటే నేను అనుకోగానే ఆ స్టేజ్కి వెళ్ళి అది తేవాలి, అంటే ఆ స్టేట్కి. అంటే మనం ప్రిపరేషన్ అవుతున్నప్పుడు చూడండి, మనకి సింబాలిక్గా ఈ పదం ఇలా పెట్టుకుందాము అంటే, ఇందాక మనం గ్రాటిట్యూడ్ అనగానే మనకి సింబాలిక్గా తెలిసిపోతుంటాయి. అన్కండిషనల్, ఇలా కృతజ్ఞత, ఇలా అనుకుంటున్నాం కదా. ఇట్ ఈస్ లైక్ గ్రాటిట్యూడ్ కెన్ బి అన్ యాంకర్ ఎట్ సర్టన్ ఎక్స్టెంట్. బట్ ఇఫ్ దట్ ఈస్ ఆన్ ద రెగ్యులర్ బేసిస్, దాంతో వెళ్తున్నప్పుడు యాంకరింగే మనం అవుతున్నప్పుడు ఇంకా ఆల్వేస్ ఇట్ ఈస్ లైక్ ఓన్లీ ద ఫ్లేవర్ యూ హ్యావ్ టు ఫ్రీ ఆఫ్. సో అలాంటి స్టేట్ నుంచి తీసుకొచ్చే ఏదైతే మెటీరియల్ ఉంటుందో, ఒక బావి ఉందండి, ఆ బావిలో చారేస్తాం, వేసి తోడాలి కదండి. ఆ తోడుతున్నప్పుడు నీళ్ళు శ్రమ అనుకోకుండా అది అలా మునిగితే వెంటనే తీయం, 2 సార్లు దాన్ని దబాదబా కొడతాం కదా. ఎందుకు?
బాల్చి పూర్తిగా నిండాలి, బకెట్ పూర్తిగా నిండాలి. ఆ నిండిన తర్వాత లాగుతాం. ఎగ్జాక్ట్ గా ప్రతిరోజు ప్రతి వాళ్ళు మౌనం అని నేను చెప్పిన స్టేట్ లో వెళ్ళి ఏదైతే తోడుతామో ఆ స్టేట్ నుంచి ఆ ఎనర్జీని బయటికి తీసుకురావడం అనేది ఒక మదనం. మీ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ బాడీలో ఏముంటాయి అంటే సీక్వెన్షియల్ గా ఫ్లో అవుతుంటాయి, విచ్ కెన్ బి డన్ ఓన్లీ ఇన్ ద ఆల్ఫా స్టేట్, సైలెంట్ స్టేట్ లో. అప్పుడు దాన్నే పూర్ణమిదం. పూర్ణమిదం, ఎస్, కంప్లీట్నెస్.